ఇంతకు ముందర వీడియోలో మనం సాల్వా నరసింగరాయులు అన్నమాచార్యుల వారిని విష్ణుమూర్తి మీద కాకుండా ఆయన మీద కీర్తనలు పాడమంటే అన్నమాచార్యుల వారు నరహరి కీర్తన నానిన జిహ్వా ఒరుల నుతింపగ నోపదు జిహ్వా అన్నారని తెలుసుకున్నాము. అన్నమాచార్యుల వారిలాగానే త్యాగరాజస్వామి వారు కూడా ఆయన కూడా దుర్మార్గ చరాధముల దొరనీవన జాలనురా అన్నారు. అసలైన వాగ్గేయకారులంటే వారి ధైర్యం అటువంటిది. మరి ఇలాంటి సంపద వచ్చే అవకాశాలని వదిలేస్తే ఎలా బతుకుతావు అని ప్రశ్నిస్తారన్న విషయం అన్నమాచార్యుల వారికి తెలుసు. అందుకే ఆయన ఈ విధంగా చెప్పారు. పుట్టుభోగులము మేము భువిహరిదాసులము నట్టనడిమి దొరలు నాకీయవలెనా. ఇక్కడ నట్టనడిమి అంటే మధ్యలో వచ్చిపోయేవాళ్ళు అని అర్థం. ఈ విశ్వంలో ప్రతి అణువులోనూ వ్యాపించి ఉన్న హరి యొక్క దాసుడను నేను, ఈ మధ్యలో వచ్చిపోయేవాళ్ళు నాకిచ్చేదేమిటి అంటున్నారాయన. ఇలాంటి మాటే మరొకటి కూడా అన్నారాయన. అదేంటంటే హరియే ఎరుగును అందరి బ్రతుకులు 20 ఈతని నెరుగుటే మేలు వెనుకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు ఎనసి బ్రహ్మాండము లేలిరట పెనగొని వారల పేరులు మరిచిరి మనుజ కీటములు మరెవ్వరెరుగు. దీనర్థమేంటంటే బ్రహ్మాండాలు ఏలిన బ్రహ్మలు ఎందరో మారారు, వారి పేర్లే ఎవరికీ గుర్తులేవు. అలాంటిది ఈ వచ్చిపోయే మనుజకీటముల పేర్లు ఎవరికి ఎరుగు అంటున్నారు. ఈ ఒక్క మాటతో అహంకారాలకు గట్టిగా మొట్టికాయ వేశారాయన. ఈ కీర్తనలు వింటేనే నేను ఇది సాధించాను అది సాధించాను అనే అహంకారాలన్నీ అణిగిపోతాయి. అహంకారం అణిగితే కానీ అనుగ్రహం అనేది రాదు. మనం ఎప్పుడో చేసిన పుణ్యాల వల్లే ఇవన్నీ మనకి వచ్చాయి. ఇవి కూడా లేనివారు మరెందరో ఉన్నారు. ఇది ఆలోచించి అణుకువ కలిగి ఇది ఈశ్వర ప్రసాదమని భావిస్తూ బ్రతకాలి. ఈ విషయాన్నే అన్నమాచార్యుల వారు మనకి బోధించారు. ఇటువంటి బోధలు ఆయన మనకి ఎన్నో చేశారు. ఇవే కాకుండా అంతర్యామి అర్చన ఆయన మనకి చూపిస్తారు. బాహ్యార్చన ఎంత అవసరమో అంతర్యామి అర్చన కూడా అంతే అవసరం. ఆయన మనకు అదే నేర్పించారు. యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధానం అన్న శంకరుల వారి మాట అన్నమయ్య నోట ఎంత గొప్పగా పలికిందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. నిత్య పూజలివిగో నేర్చిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి అని అన్నమాచార్యుల వారు అన్నారు. భగవంతుడు ఏదో లోకంలో విడిగా లేడు, మన ఎదురుకుండానే ఇక్కడే ఉన్నాడు అంటే ఈ విశ్వమే ఆయన రూపమని చెప్తున్నారు అన్నమాచార్యుల వారు. మరొక చోట ఈ విధంగా అన్నారు. భక్తి కొలది వాడే పరమాత్ముడు భుక్తిముక్తి తానిచ్చు భువి పరమాత్ముడు పట్టపగటి వెలుగు పరమాత్ముడు. దీని అర్థమేంటంటే పట్టపగలు వెలుగు ఎంత స్పష్టంగా ఉంటుందో అంత స్పష్టంగా పరమాత్మ మనకి కనిపిస్తాడు అని. కళ్ళు మూసి ఉన్నవాడికి సూర్యుడు కనిపించడు, అలాగే జ్ఞానదృష్టి లేనివాడికి పరమాత్మ కనిపించడు. ఇంకొక మాట కూడా అన్నారాయన, బట్టబయటి ధనము పరమాత్ముడు అని. అంటే ఎక్కడో ఆయన్ని నిధిలా దాచిపెట్టలేదు, ఎవరైనా ఆయన్ని పొందవచ్చు అని అర్థం. అలాగే పట్టిన వారిచే బిడ్డ పరమాత్ముడు అని కూడా అన్నారు. ఇదెంత అందమైన మాట. ఎత్తేవారిచే బిడ్డ అనే సామెత ఉందన్న సంగతి మనందరికీ తెలుసు. ఆ సామెతనే ఉపయోగించి ఆయన ఇంత అందంగా రాశారు. దాని అర్థమేంటంటే ఎవరు ఎత్తుకుంటే వారి పిల్లాడే అన్నట్టు ఉంటాడు అని. ఎట్టనెదుటనే ఉన్నాడిదే పరమాత్ముడు అన్నారు. అంటే అటువంటి వాడు పరమాత్ముడు అన్నారు. ఇలా చిన్న చిన్న తెలుగు మాటల్లోనే పరమాత్మ గురించి ఎంతో గొప్పగా చెప్పారాయన. అంత ప్రత్యక్షంగా కనిపించే పరమాత్మకు అర్చనలు ఎలా చేస్తావు అనే దానికి అన్నమాచార్యుల వారు ఎంతో గొప్పగా సమాధానం ఇచ్చారు. నిత్య పూజలివిగో నేరచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరిపీఠమట కనుగోను చూపులే ఘనదీపములట తనలోపలి అంతర్యామికిని పలుకే మంత్రమట బాగైన నాలికే కలకలమను పిడిఘంటయట నలువైన రుచులే నైవేద్యములట తలపులోనున్న దైవమునకు గమనచేష్టలే అంగరంగ గతియట తిమిగల జీవుడే దాసుడట అమరిన ఊర్పులే ఆలవట్టములట క్రమముతో శ్రీ వెంకటరాయునికి అన్నారు. ఈయన కాకుండా ఇంత తీయగా ఎవరైనా రాయగలరా అసలు? అనుక్షణం భగవంతుడి స్పృహతో ఉంటే అటువంటి వారు చేసే ప్రతి పని భగవత్ కైంకర్యమే. మన పూర్వీకులు పూజల కోసం పనులు మానేమని చెప్పలేదు. చేసే ప్రతి పని ఈశ్వరార్పణ బుద్ధితో చేయమన్నారు. అన్నం తింటున్నప్పుడు ఆయనకు నైవేద్యం అన్న భావన ఉండాలి. ఎలాగూ ఆయనే అహం వైశ్వానరో అని చెప్పారు.
ఆధ్యాత్మికత అనగానే ఏదో గంట సేపు కూర్చొని చేసే జపం తపం కాదు. 24 గంటలు మనం బ్రతికే జీవన విధానం. మన జీవన విధానమే ఆధ్యాత్మికతగా మారిపోవాలి. అంతేకాని దేవుడి పటం ముందర గంట సేపు కూర్చొని ప్రార్థన చేసి మిగిలిన సమయమంతా ఇంకేదో గోలగా ఉండకూడదు. మనం ఏ పని చేసినా ఆయనకు అర్పణగానే చేయాలి. ఆ విషయాన్నే అన్నమాచార్యుల వారు మనకి ఈ కీర్తనలో బోధిస్తున్నారు. అమరిన ఊర్పులే ఆలవట్టములట అంటే ఊపిరులే పరమాత్మకు వింజామరలు అన్నారు. భక్తితో మనం ఊపిరి తీసుకున్నా కూడా అది పరమాత్మకు వింజామరలే అవుతాయన్న విషయాన్ని ఆయన మనకి ఎంతో తీయగా బోధించారు. అన్నమాచార్యుల వారు సంకీర్తనల ద్వారా ఒక ప్రక్రియని చేపట్టారు. 16 ఏళ్ల వయస్సులో ఎప్పుడైతే తిరుమల ఎక్కారో అప్పుడు ఆయన ఒక చోట అలసిపోయి నిద్రించారు. అదే సమయంలో ఆయనకొక మాట వినిపించింది. ఈ పర్వతమంతా సాలగ్రామమయం, చెప్పులు వేసుకున్న కాళ్లతో ఎక్కరాదు అని. అక్కడ ఎంతోమంది తిరుమల యాత్రికులు వెళుతూ ఉన్నారు. అందరికీ ఈ వాక్కు వినిపిస్తున్నారా అంటే ఎవరిని బాగు చేయదలుచుకున్నారో వారికి మాత్రమే వినిపిస్తారు. అయితే ఆయన్నే ఎందుకు బాగు చేయదలుచుకున్నారు అంటే ఎవరికి బాగుపడే యోగం ఉంటుందో వారినే బాగు చేస్తారు. అనేక జన్మల పుణ్య విశేషం చేతనే అమ్మవారు ఈ విషయాన్నంతా ఆయనకి చెప్పారు. మామూలు కంటికి కనిపించకపోయినా ప్రతి రాయి విష్ణు స్వరూపమే అనగానే చెప్పులు తీసేసి నమస్కరించారు అన్నమయ్య. వెంటనే ఆయనకి ఎలా కనపడిందంటే ఆ రమాలక్ష్మీనారాయణ కృతి కలిగి శ్రీ రామలక్ష్మీ నృసింహాది మూర్తులన్నీ ఒక మొత్తమైనట్టు కనిపించాయి. అక్కడ ప్రతి రాయిలోనూ ఒక చూట రాముడు, మరో చూట నృసింహుడు, ఇంకో చూట కృష్ణుడు, మరో చూట మత్స్యం, మరో చూట హయగ్రీవుడు, ఇలా విష్ణు రూపాలన్నీ ఆయనకు గోచరించసాగాయి. అంటే ఆ రూపములతో ఆయన అక్కడ ఉన్నారు. బాహ్య దృష్టికి అదొక శిల. అసలు స్వరూపం చూడాలంటే ఆయన అనుగ్రహం ఉన్నప్పుడు ఆ దృష్టి లభిస్తుంది. అది లభించాక ఇంకా జీవితాంతం అన్నమాచార్యుల వారు తిరుమల విడువనే లేదు. అక్కడే ఆయన జీవితం మలుపు తిరిగింది. ఇంకా స్వామిపై ఎన్నెన్నో రచించారు. సామాన్య ప్రజలకి అదొక రాళ్లకొండ. కానీ అన్నమాచార్యుల వారికి అదెలా దర్శనమిచ్చిందంటే బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము 10,000 శేషుల పడగలమయముగా గోచరించింది. అసలు అన్నమాచార్యుల వారికి స్వామివారి దర్శనం ఎలా జరిగిందో కానీ ఒకే స్వామిని వర్ణించిన వాడిని వర్ణించినట్టు వర్ణించకుండా ఎన్నో వర్ణనలు చేశారాయన. ఆయన కీర్తనలలో అన్ని వెరైటీలున్నాయి. పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ అని ఒక చూట, తుమ్మెదమే ఛాయవోలే నెమ్మది నుండే స్వామి అని ఒక చూట అంటారు. అంటే స్వామివారు తుమ్మెదలా మెరిసిపోతున్నారు అంటున్నారు ఆయన. స్వామివారిని ఇలాగే విభిన్నంగా ఆయన కీర్తనలలో మనకి చూపించారు. అంతేకాదు ఇంత బాహ్య పూజలు చేస్తున్నప్పటికీ ఆయన ఎక్కడా తాత్విక స్పృహ అనేది వదల్లేదు. స్వామివారిని ఇదే నాకు పరతత్వము అని వదలకుండా పట్టేసుకున్నారు. మేలుకొలుపు సేవ నుండి పవళింపు సేవ వరకు ఎన్నో రచనలు చేశారాయన. ఉయ్యాల పాటలు ఎన్ని రచించారో స్వామివారిపై. ఒకచోట లాలనుచు నూచేరు లాల నలిరుగడల బాలగండవర గోపాల నినుచాల అంటూ, మరొక చోట జో అచ్యుతానంద జోజో ముకుంద రావే పరమానంద రామగోవింద అంటూ స్వామివారిపై ఎన్నో రచనలు చేశారు. అలర చంచలమైన ఆత్మలదుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల, పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపే నీ ఉయ్యాల. అంటే ఆయన ఎందుకు ఉయ్యాల ఊగుతున్నాడు అంటే స్వామివారు అభ్యాసం చేస్తున్నారట. మనం ఆయన్ని మనసులో ధ్యానిస్తాము. ఆ చంచలమైన మనస్సులో ఉండటం ఎలాగా అని స్వామివారు ఉయ్యాలలో ఊగుతూ ప్రాక్టీస్ చేస్తున్నారని అన్నమాచార్యుల వారు ఈ విధంగా ఎంతో ముద్దుగా రచించారు. అంతేకాదు ఉయ్యాల అటు ఇటు వెళ్తూ ఉంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలాగా అన్నారు. మన ప్రాణం తిరుగుతూ ఉంటుంది అంటే ఊపిరి నడిపేవాడు ఈశ్వరుడు. ప్రాణం ఇచ్చిందే ఆయన, ప్రాణమే ఆయన. మన ప్రాణాల్లో ఆయనే తిరుగుతున్నారు. అలా తిరుగుతున్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో తిరుగుతున్నారు. అందుకే ప్రాణోపాసనని ఈశ్వరోపాసన అంటారు. ప్రాణరూపంలో తిరుగుతున్నారు కాబట్టే అది ఉయ్యాల రూపంలో చూపిస్తున్నారట. ఇలా మామూలుగా పాడేసే పాటల్లో ఎన్నో అర్థాలను చేర్చారాయన. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నమాచార్య కీర్తనలు ఎన్నో ఉన్నాయి. ఆయన ఒక మహాసముద్రంలా రచించారు. ఆయన మొత్తం 32,000 రచనలు చేశారని
ఆయన మనవడు చరిత్రలో తెలియజేశారు. కానీ మనకి దొరుకుతున్నవి మాత్రం 14,000 మాత్రమే. ఇంత అద్భుతమైన సాహిత్యం రచించిన వారిని మన భారతదేశంలో ఒక్కొక్క భాషలో ఒక్కొక్కరిని చూపించొచ్చు. నిజానికి ఒక్కరికంటే ఎక్కువ మందిని కూడా చూపించొచ్చు. ఇంత గొప్ప భారతదేశంలో పుట్టినందుకు, ఇంత గొప్ప సనాతన ధర్మంలో పుట్టినందుకు ఈ విద్యకు వారసులుగా జీవిద్దాము. వాగ్గేయకారుల గురించి, సంగీత సాహిత్యాల గురించి మరిన్ని విశేషాలు మరొక భాగంలో తెలుసుకుందాము. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.